గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి తిరుపతి పోతున్నాం అన్నమాట. మనము ఇప్పుడు ఆల్రెడీ రైల్వే స్టేషన్లో ఉన్నా. ఇంట్లో ఎందుకు బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మొత్తం ఇంట్లో అందరు వండుకుర్రు. ఇక సెట్ కూడా కాదు. ఇక ఫోన్ పట్టుకుని అక్కడ కూర్చున్నా అనుకో, ఈడేంబ్రా ఇంత సైకో అలా కూర్చుండా అనుకుంటారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం బాయ్స్ అందరు అయితే కూర్చో ట్రైన్లో అందరూ కూర్చున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నాం తిరుపతికి. ఇంకా తెలియదు తిరుపతి నుంచి ఎటు పోతామో తెలియదు. వీ హ్యావ్ టు ప్లాన్ అన్నమాట. ఇంకా ఆడ తిరుపతి పోయి దర్శనం అయినాక ఇక దాని మీద బడ్జెట్ని బట్టి మనం ఎటు పోతాం ఏంది కథ అంతా డిసైడ్ చేస్తాం. బాయ్స్ అయితే మంచిగా సేఫ్గా కూర్చున్నారు. సిట్టెడ్ దొరికినాయి కానీ టార్చర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ టార్చర్ చూపిస్తారు. సో ఇక ఇవి ల్యాగ్ ఎక్కువ చేయొద్దు అనుకుంటున్నా. నార్మల్ అన్ని సినిమాటిక్ షార్ట్స్ పెట్టేసి డైరెక్ట్ ఇక స్టేషన్లో దిగి దర్శనం ఇట్లా క్లీన్గా చేసేస్తా. మా బాయ్స్ అందరం ఎట్లా కూర్చున్నామో చూడండి. కార్తిక్ అండ్ ఇంకా ఇంకా 3 బాయ్స్ ఆడున్నారు. వీఆర్ అట్ ఒంగోలు. ఇక మన లంచ్ వచ్చేసి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓ షర్ట్ మొత్తం చపాతీస్ కర్రీస్ బాయ్స్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు. ఆల్రెడీ మన బాయ్స్ తినేసారు. వీ హ్యావ్ టు ఈట్. ఇప్పుడు అప్పటి నుంచి కూర్చొని అయితే మొత్తం బెజార్ వస్తుంది. ఇక మేము ఇన్స్టా స్టోరీలు అని అదని వీడియోలు అది చాలా యాక్టింగ్ చేస్తాం. ఎట్లా పోతుంది దినేష్ ట్రావెల్ అది చూసి చెప్పరా. ఎట్లా పోతుంది దినేష్ ట్రైన్ ట్రావెల్ పోతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మా లంచ్ ఇంక ఇదే చపాతీ విత్ కర్రీ. ఈ సమోసాలు వచ్చి టెంప్ట్ చేసేస్తారు. జస్ట్ నౌ డన్ విత్ లంచ్. ఓకే, ఇంకా టైం 5 అవుతుంది. తిరుపతికి రీచ్ అయ్యే వరకు 9-10 అవుతుంది. అప్పటి వరకు ఈ జైల్లో కూర్చోవాలం. ఇప్పుడు తిరుపతిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు దిగినాం ట్రైన్. టైం ఎంత అవుతుందా? 9:45. మార్నింగ్ ఏ టైంకి ఎక్కినాం? 7:30కి ఎక్కితే 9:45కి దిగినాం. ఒక్కొక్కరు మొక్కలు అయితే మాడిపోయినాయి బాయ్స్. బ్లాస్ట్ అంటే ఫుల్ బ్లాస్ట్. అండ్ ఇగో అన్న దొరికిండు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంతా కొంచెం బిగినర్సే ఉన్నాం అందరము. ఇప్పుడు అన్న అరిపల్లి మెట్ల దగ్గర వదిలేస్తాడంట. ఇక మేము స్టే ఏం తీసుకుంటలేదు, లేదా డైరెక్ట్ మెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. టైం 9:40. ఇక తినేసి టికెట్స్ దర్శనం టికెట్స్కి లైన్లో నిల్చోవాలి. ఇప్పుడే మేమైతే అలిపిరి మీద అయితే రీచ్ అయిపోయినాం. ఇక బాయ్స్ అందరం అయితే ఫుడ్ అయితే తింటున్నాం. యాక్చువల్గా మేము ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం. 80 రూపీస్కి అయితే వర్తే కాదు, ఎందుకంటే క్వాంటిటీ అంత తక్కువ ఉంది. ఇక్కడైతే మేము లైన్లో అయితే నిల్చున్నాం. ఇంకా లైన్ స్టార్ట్ అయ్యాలి. సో అప్పుడే మాకైతే చూడండి. సో లైన్ స్టార్ట్ అవ్వకముందుకే ఎంతమంది వచ్చేసి చూడండి గైస్. సో యాక్చువల్ మన బాయ్స్ చూసిరా అందరు రెడీ కదా? రెడీ అనుకో, మొత్తం ఊరుకుడే వాళ్ళకి. ఇదే గాయస్, ఇట్లనే లైన్ మనది. దినేష్ అయితే ఏమో వేస్తుండో, తాళం వేసుకుంటుండు మొత్తం. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఏ టైంకి స్టార్ట్ చేసినాం కార్తీక్? 6:10కి ఆల్మోస్ట్. ఇప్పుడు ఎక్కినాము కొన్ని. అండ్ ఏ టైంకి ఏం చేస్తామో చూద్దాం. ఇక్కడ స్టెప్స్ పైన అయితే ఏం చేయ. బాయ్స్ అందరూ ముందు ఉన్నారు. 200 కవర్ చేసి ఉంటావు, అంత సీన్ లేదు. స్టెప్స్ పైన అయితే ఏం చేయ, ఓన్లీ సినిమాటిక్ షార్ట్స్ ఇచ్చేస్తాం అంతే. హరితం హరితం వృషశైలపతే వనయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే కల
वेणुरमावशगोपवधूषणकोटिवृतात्स्मरकोटिसमा ఎట్లా అనిపిస్తుంది అలిపిరి మెట్ల యాత్ర? లెట్ స్టార్ట్ విత్ భరత్, చెప్పరా. సో అఖిల్ ఇంకెక్కకపోతే అవుతుంది వావ్ నైస్. కష్టం కానీ ఎక్కువ వచ్చింది రైట్ వీ కెన్ మేనేజ్ బా అయిపోయిందిరా మొత్తం ఫుల్ దమ్ము. నాకు ఇంకా ఎక్కాలనిపిస్తుంది ఓకే ఓకే ఎక్కాలనిపిస్తుంది ఇక మనకంటే లైట్ అనుకో. ఫైనల్లీ వి కంప్లీటెడ్. ఇప్పుడైతే మన దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. చాలా చాలా టైం పట్టింది, చాలా అంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ టైం పట్టింది. మా ముఖాలు కూడా చాలా డల్ అయిపోయినాయి. ఒక్కొక్కరు దాంట్లో ఎనర్జీ అనేది లేదు. ఇప్పుడు తినుడు కూడా తింటలేం. ఇక నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇక భరత్ వాళ్ళ ఊరికి వెళ్ళాలా. భరత్ వాళ్ళ ఊరి నుంచి ఇంకా ఏం చేయాలో ప్లాన్ చేయాలా. మేము ఏం చేస్తున్నాం మాకు కూడా అర్థమవుతలే. బస్ ఎక్కి ఫస్ట్ ఇంకా తిరుమల ఉన్నాం, తిరుపతికి పోయి, తిరుపతి నుంచి రైల్వే స్టేషన్కి పోయి, రైల్వే స్టేషన్ నుంచి భరత్ వాళ్ళ ఇంటికి పోయి ఇక చూడాలి ఏం చేయాలో. ఇప్పుడైతే మనం తిరుపతి రైల్వే స్టేషన్ వెళ్తున్నాం. సో అంతా బిజీగా ఉండే. ఎట్లా అనిపించింది దర్శనం? బిజినెస్ హారిబులా? హారిబుల్ ఏంట్రా? చాలా అట్లా మైనర్ చాలా అయినాయి అనుకో. మొత్తం చుక్కలు అనిపించేసినాయి. పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్రలానే అనిపించింది మాకు కూడా. నెక్స్ట్ లెవెల్ ఆ ఫీట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎవ్వడి నడవనికి కూడా వస్తలే ఇక ఆ లెవెల్ని వస్తుంది ఇక. ఓకే, సీ యూ ఇన్ భరత్ విలేజ్. ఇప్పుడైతే భరత్ వాళ్ళ ఊరికి వచ్చేసినాం. సో భరత్ ఏ ఊరు ఒకసారి చెప్పు, మీ ఊరి పేరు. ఊరి పేరు వచ్చేసి కాట్పడి. ఓకే డన్ డన్ డన్. నువ్వు మళ్ళీ ఇంకా ల్యాక్ చేస్తావు. ఏం ల్యాక్ ఫుల్ టైర్డ్ ఉన్నాం మేము. మొత్తం ముఖాలు చూసి అర్థమై ఉంటాయి బాయ్స్. లిటరల్లీ చాలా టైర్డ్ అయిపోయాం, చాలా అంటే చాలా. అఖిల్ గౌడ్ గుండు చేసుకున్నాడు, ఒకసారి చూపి. వీడు ఒక్కడే గుండు చేసుకుంది మా దాంట్లో. ఓకే గుడ్ నైట్. ఇప్పుడు మనం చెప్పక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మేము ఇప్పుడు స్టేడియం కన్నా ఉంది. మార్నింగ్ 6 o'clock ఎక్కినాం. 6 o'clock ఎక్కినాం. ట్రైన్ 10:40 అవుతుంది. అయ్యో అరే అదేంటి కనిపించట్లే, కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. 1 second అంటే అవట్లే. 10:41 అవుతుంది. అబ్బా 3 hours. పాస్ట్ 3 days నుంచి మొత్తం ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్లతో ఏం చుక్కలు చూపిస్తుంది అంటే ఫట్ జారా పూరా. నాకు అసలు అయితలేదు ఈ బండ్ల మీద తిరిగి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు పట్టుకొని తిరగాల అంటే అది కూడా మన స్టేట్ కాదు, మనకు లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి సగం టైం అయిపోతుంది ఆడ. ఈ ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ దిగాల, మళ్ళీ బస్ ఎక్కాలి, ఆటో ఎక్కాల. పెద్ద టాస్క్ అది. బట్ మనం మేనేజ్ చేస్తున్నాం అనుకో. మెయిన్ థ్యాంక్స్ టు బీదినే చెప్పాలా. మొత్తం వాడే చూసుకునేది. ఈ బాయ్స్ అందరు వేస్ట్. జస్ట్ వాళ్ళని ఇంకా చేయాలి, ఇది చేయి అది చేయాలని వాళ్ళని బ్రతిమలాడాలి అందరినీ. ఎవ్వడు ఒక్క సజెషన్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. ఇక అంతే మేము చెప్పేది. చెప్పాక్ రైల్వే స్టేషన్ నుంచి బీచ్ వచ్చేసి 1 km ఉంది. 1 km నడవాలా. ఏం చేస్తున్నావు కాబట్టి అరే నేను చూస్తున్నా ఫ్రేమ్ 1 km నడవాలంటే 1 km నడవాలి. ఇట్లా కూర్చోరేంది మళ్ళీ సెట్ అయిపోయారు. సాయి నడుస్తామంటుండు. వీళ్ళందరూ కెమెరా ఉన్నప్పుడే యాక్టివ్ ఉంటారు. వీళ్ళందరూ వేర్ ఇస్ భరత్ మెయిన్. కెమెరా పెట్టంగా నెత్తి చూస్తాడు, సోకులు మస్తు వస్తాయి భరత్కి. అరే సిగ్గులేదు ఇంతైనా. ఈయన కొంచెం డిఫరెంట్ బాయ్ అనుకో, లవర్ బాయ్. మా గ్యాంగ్ లవర్ బాయ్. ఏది దీని గురించి చెప్పనవసరం లేదు. అమ్మా వీడంత డేంజర్ అని చూడరు మీరు ఇంతవరకు. కెమెరాని కొట్టేటట్టే చూస్తుండాడు, తట్టేస్తాడు. ఈయన మొత్తం హిప్ హాప్ రెడీ చేసి వచ్చిండు మొత్తము. చలో దా. 1 km నడవాలా. ఇప్పుడు ఏమన్నా కడుపులో వేసుకొని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 11 అవుతుంది. 11కి బ్రేక్ఫాస్ట్ చేసుడు ఏందో తెలియదు, కానీ చేయాలా. షూట్ చేయాలంటే కొంచెం చేయాలా, వైబ్ కావాలంటే కడుపులో ఏమన్నా ఉండాలా. వి ఆల్ నీడ్ ఎనర్జీ. అదే లేదు మా దాంట్లో. సక్సెస్ఫుల్లీ బీచ్ వచ్చేసాం. అదేందో బీచ్ అంటే ఎవరికైనా హ్యాపీ వైబ్ అనుకో,
కానీ నేను బిజీ బిజీ ఉంటుంది అనుకున్నా కానీ ఎంటీ ఉంది క్లియర్. మేము జల్దీ వచ్చినాము. నైస్ మోస్ట్ వెయిటెడ్ ప్లేస్ హియర్. తిరుపతి నుంచి అదే అనుకుంటాం, బీచ్ ఎప్పుడు పోతాం, బీచ్ ఎప్పుడు పోతాం, బీచ్ ఎప్పుడు పోతాం. I don't wanna fall in I don't wanna fall in ఫైనల్ బీచ్ లో వచ్చేసాం, మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం అనుకో. కార్తిక్ ఫ్లెక్స్ చేస్తుంది బాడీ, కర్రే ఉన్నాడు. దినేష్ దా దా ఆ డోర్ లోపల ఉందా? అరే ఈ దగ్గర ఇప్పుడు ఓకే వస్తుంది. ఇంతసేపు అయితే క్రేజీ, మొత్తం మునిగిపోయినాం మనం, పిచ్చపోలలాగా అయిపోయినాం. ఇగో స్మార్ట్ దిగలేడు. చూడు బిహారీ, వీడు బిహారీ. భరత్ మొత్తం మట్టి మట్టి అయిపోయాడు. మొత్తం బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసినాం. అవుట్ఫిట్లు కూడా చేంజ్ అయిపోయినాయి. ఏం తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది. మస్తు ఎంటర్టైన్మెంట్ అయింది బీచ్లో. మేము అనుకుంది ఒకటి షూట్ గీట్ అనుకుంటే ఓ మస్తు సోకులు పడ్డాం, కానీ అంతా నిల్లు. నా క్లిప్స్ అయితే అష్టోక్ తీసింది భరత్ గారు మెయిన్ దీస్ గాయ్. బట్ అయినా ఓకే, మనము క్లిప్స్తోనే ఏం కాదు, మనం ఎడిటింగ్లో మేనేజ్ చేసేసుకుంటాం. కానీ మొత్తం దోచుటలో ఇది ఛార్జింగ్ అయిపోయింది మాది. మేము మొత్తం వీడియోలు అనుకుంటా ఛార్జింగ్ అయిపోతున్నాం. మళ్ళీ ఛార్జింగ్ పెట్టడానికి ₹1 1%. సాయి పోయి బయట పోయి ఇగో ఇంత లాంగ్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి మేము ఈడుండే ఇక్కడ ఆడ అంత లాంగ్ పోతే ₹1కి 1% అంట. 47 పెట్టి 47 రూపీస్ ఇచ్చి వచ్చింది బ్యాగ్. అంత ఎఫర్ట్స్ పెట్టింది బ్యాగ్ మొత్తం. అంత సీరియస్ వీళ్ళైతే వీళ్ళది ఏందో ఏం అర్థమే అవుతలేదు. సో ఇక తినేసి ఆఫ్ టు మళ్ళీ భరత్ విలేజ్, వెల్లూరు సారీ కాట్పాడి, తమిళనాడు కాట్పాడి. వీఆర్ ఇన్ చెన్నై రైట్. ఫుల్ హంగ్రీ ఉన్నాం, పొద్దున టిఫిన్ కూడా వేయలే. నా వాయిస్ పోయింది అర్థమవుతుంది నాకు. ఈడేడు మీల్స్ నాకు అర్థం కాదు. వీళ్ళు ఎటు పోయారు? అక్కడ ఉన్నారు చూడండి. జల్దీ చెప్పండి ఏం తింటావు అఖిల్? గోబీ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, గోబీ రైస్ నీకు, ఎగ్ రైస్ నీకు, గోబీ రైస్ వెజిటేబుల్ రైస్ నీకు, సింగిల్ ప్లేట్ 2 పరోటాస్, సింగిల్ పరోటా నీకు. డన్ విత్ లంచ్, ఆఫ్ టు రైల్వే స్టేషన్. ఇప్పుడు కాట్పాడి ఇంకా 1 అవర్ అయితే రీచ్ అవుతాం. మొత్తం బాయ్స్, మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూద్దాం. మన ఫ్రెండ్స్ అందరు చిన్న గ్యాప్ దొరుకుతుంది, అందరూ స్లీప్ వేసేస్తారు. న్యాప్ ఏమన్నా అంటే టయర్డ్ అయిపోయినా అంటారు. నేను కాలేను ఆరాబే టయర్డ్. నాకు ఎందుకు వస్తలే నిద్ర? ఇంతవరకు వండుకోలేరా ఏం దినేష్? ఇంకెంతసేపు రా మనకి బాధలు, ఈ ట్రైన్లలో తిరుగుడు ఏంటి? ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అందరికి ఒక దగ్గర దొరికిన దగ్గర కూర్చోవాలి అంతే. మేము ఎట్లా చూడండి, చెడ్డి ఈడు మొత్తం నేను కొట్టేటట్టు ట్రైన్లు అందరు కలిసి చైన్ స్నాచర్స్ ఉంటారు చూడు, సేమ్ అట్లనే ఉంది. భరత్ వండుకోండు, సాయి కూడా వండుకోండు. మొత్తం బలరామ్ అంకుల్ అయితే టేక్ కేర్ చేస్తుంది మాకు. థ్యాంక్ యూ బలరామ్ అంకుల్. ప్యాకాడ్ ఎవరెవరు తెలియదు కానీ
గుమ్మలో వండుకుంది సార్. ట్రిప్ ఎట్లయింది? యా ఆల్ వెల్ అండ్ గుడ్. దినేష్, సాటిస్ఫైడ్. కార్తిక్ చెప్పండి, చెన్నై ట్రిప్ ఎట్లయింది? రేపైతే ప్యాకప్ చేసేసుకుంటాం. సో దానికి ముందు మనం వేలూరు ఫోర్ట్ అండ్ గోల్డెన్ టెంపుల్ అయితే విజిట్ అయిపోయి ఇక డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేసాం మేము 6:30కి లేచినాం ఈరోజే కొంచెం లేట్ లేచినాము. ఇక మళ్ళీ పేస్ట్ షాంపూ అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాము. మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూద్దాం. మన ఫ్రెండ్స్ ఇదే భరత్ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు. ఏదో ఒక కుక్ ఉంది, అమ్మ డేంజర్ ఉంది. ఏ భరత్, మనలు కూడా బ్రష్ చేస్తారు. శివ, వాట్ యు డూయింగ్ శివ? ఏ అఖిల్, వేకప్. చల్ బ్రష్ చేసి లేవు, టైం అవుతుంది. లేవు. మనలకు నిద్ర పోలేక బంగారం పోదా. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం అందరం ఆల్రెడీ. ఎటు పోతున్నాం దినేష్? గట్టయ్య ప్రాబే ఇదన్నా గట్టయ్య ప్రాబే ఏడికి పోతున్నాం? గోల్డెన్ టెంపుల్ ఒకటే పోతున్నామా? టిఫిన్ చేసుకొని వెళ్ళాలి. ఇక ఫోర్ట్ ముందు ఉన్నాం. టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఎట్లుంది అంతా? ఏదో గొర్రెల మంద అవుతా చూడు, గొర్రెల మంద సేమ్ అట్లుంది. గొర్రెల మంద మన దగ్గర చట్నీ ఉంటుంది, ఇక్కడ కర్రీ బాగుంది. రియల్లీ బాగుందండి, నిజంగా బాగుంది. ఇది అయిన తర్వాత ఇక మనం డైరెక్ట్ వేలూరు ఫోర్ట్ అయితే వెళ్ళిపోతాం. సో వేలూరు ఫోర్ట్ వెళ్ళేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ అయితే చేసి దాని తర్వాత మనం హైదరాబాద్ రిటర్న్ అయితే అయిపోతాం. టిఫిన్, టీ, ఇక చిన్న స్నాక్స్ యాడ్ చేసినాం. బట్ సర్వింగ్ చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇది 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి తినే టిఫిన్ కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి సర్వ్ చేస్తున్నారు. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. ఫోర్ట్ ముందే ఉంది ఇది. ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చలో ఎంట్రీ. ఏమన్నా ఎంట్రీ టికెట్ ఉంటుందా ఇక్కడ? ఏ కాదు, ఓపెనింగ్ టైమింగ్ అది, క్లోజింగ్ ఓపెనింగ్ టైం అది. ఎంట్రీ టికెట్ కూడా ఏముంది, ఏం లేదు ఇక్కడ. ఏదో కట్ట మీద నడుచుకుంటుంది, చెరువు కట్ట మీద. అటెక్ ఏం చేస్తావుదా? కొడతారు పట్టుకొని మనని. ఇదేనా? ఇంతేనా ఫోర్ట్ అంటే? భరత్, ఇదేనా ఫోర్ట్? ఇంకేమన్నా హైలైట్ థింగ్స్ ఏమన్నా ఉంటాయా అని? ఫోర్ట్ అంతే, ఇంతేనా? రింగా ఏడిపోతాం, రింగ్ ఏడ కనెక్ట్ అవుతుంది ఇది? ఫోటో అంటే కొంచెం నేను గోల్కొండ టైప్ ఎక్స్పెక్ట్ చేసిన. ఇది అంతా ఇట్లా, ఇదంతా ఇదంతా రౌండ్ ఉంటా, రౌండ్ రింగ్ తిరిగి ఈడ కనెక్ట్ అవుతాం అంతే అంట. దానికి మించి ఏముండదు అంట. బట్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఫోర్ట్ అంటే గోల్కొండ రేంజ్లో. కానీ టెంపుల్ బాగుంది మధ్యలో, ఫోర్ట్ మధ్యలో టెంపుల్. నైస్, గుడ్. జైలు అంట, జైలు. ఇది ఎక్కడ జైలు? ఎవరో వీళ్ళు అంతా అందరు వచ్చారు. ఒక దగ్గర వచ్చారు. ఒక 100-200 మెంబర్స్ దాకా వచ్చారు. ఎవరేమో అంటే ముస్లిమ్స్ వాళ్ళు అయితే కాదు, వాళ్ళు ఏ నుంచి వచ్చారో ఏమో, డిఫరెంట్గా ఉన్నారు. వెయిట్ షో దెన్. इधर से आए? हिंदी नहीं आते? मलयाली केरला। क्या कर रहे थे? तमिल आते? तमिल नहीं है, ओनली मलयालम। केरला से आया? इंग्लिश। From where you came? Kozhikode, but he's telling Malayalam. Yeah, startup, YouTube startup. Say hi to camera. Habibi, come to Kerala, to Tamil Nadu. What is your name? आपका नाम? Muhammad पेर. Muhammad Ashaq. Oh, yours? Malappuram. Muhammad Walid. Okay, yours? Kozhikode. Oh, you. Say hi to camera.
I'm from Hyderabad. You don't know even basic English also. Okay, yeah, that's good. That's good. We love our mother tongue. Myself, Nitish. Uru peru? Muhammad Amin. Hey, full all Muhammads. Okay, worth it view le. లైక్ ఎట్లా వాటర్ కొండలు ఇగో చూడండి. డిప్రెషన్ బాయ్స్ కి సెట్ అవుతుంది ఇదంతా. ఇగో ఇదంతా ఫోటో బాగుంది, క్లీన్గా ఉంది వ్యూ. ఎట్లున్నారు ఖాళీ బాయ్స్ మొత్తం బల్లె షాబ అలా చేయొద్దు, సారీ. బాగుంది ఇదంతా, మొత్తం ఇదే ఉంది. ఇంకా ఇదంతా ఇటు సైడ్ ఇదంతా టెంపుల్ రౌండ్ ఉంటుంది అన్నమాట. ఇది దాని చుట్టూ తిరగాలంటే ఓపిక కూడా లేదు మాకు. చాలా అయిపోయింది. అంటే తిరగచ్చు, తిరిగే దమ్ముంది మనకి, కాకపోతే అంత వర్తి కాదు. చాలా వ్యూ ఆడకొచ్చపడ ఆ గార్డెన్లో కూర్చొని ఈ నుంచి ఆ గార్డెన్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ గార్డెన్ నుంచి ఫోర్ట్ వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలా. టైం కూడా లేదు మనకి. ఇక బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి ఆఫ్ టు హైదరాబాద్ సీదా. వీడియో ఎట్లా తీయాలో అని కూడా నన్నే అడుగుతారు. చూడరు ఇప్పుడు ఫ్రేమ్స్. ఇప్పుడు ఇగో ఎట్లా తెలుసా దినేష్, ఒకసారి రిహార్సల్ చేద్దాం. చెప్పింది అర్థమైంది కదా, ఒకసారి రిహార్సల్స్ అంటే ఒకసారి చేసి చూపి నేను ఏం చెప్పిను. ఇలా తను దమ్ము ఉంటాయి ఇట్లా. ఇది రిహార్సల్స్ అనమాట. చూడండి యాక్టింగ్ చూడరు కావాలి. అగో యాక్టింగ్ చూడు. కానీ అటు సైడ్ కూర్చో దినేష్, అటు సైడ్ కూర్చో, కొంచెం అటు సైడ్ కూర్చో. ఓకే డన్. ఓకే, ఇది ఇట్లుంటుంది అన్నమాట. అంటే అవుట్పుట్ వచ్చే ముందు కొంచెం తమాషా చేయాలా, అవుట్పుట్ రావాలంటే ఎఫర్ట్స్ పెట్టాలా. ఇటువంటివి పెడితే కొంచెం మంచి స్టోరీలు వస్తాయి. లేదంటే అంత డొల్లా. ఇట్లా ఈ తమాషా ఉంటుంది అన్నమాట ప్రతి షూట్. మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో తిరగాలంటే ఇంతే ఉంటుంది. సో ఎడిపోతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ మనం వచ్చేసి కాట్పాడి పోతున్నాం. ప్యాకింగ్ చేసి డైరెక్ట్ ట్రైన్ ఎక్కుడే. బాయ్స్ ఏం లేదు. వేర్ ఇస్ కార్తిక్? ఓ కార్తిక్ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఫైనల్లీ మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. రిలాక్స్ అవుతున్నాం. నెక్స్ట్ లెవెల్ అనుకో. గుడ్ ఎక్స్పీరియన్స్. ఈడున్న వాళ్ళందరూ బబ్బగాలే. ఇదంతా ఈడైతే పెద్ద ఈడు ఒక్కడు మాట్లాడతాడు. కెమెరా పెట్టి బ్లాగ్ చేయుర్రా అంటే ఒక్కొనికి మాట్లాడి కెమెరా ముంగట మాట్లాడే దమ్ములేదు వీళ్ళందరికి. ఈజ్ ఓకే. మా సాయిని ఏమన్నా సారీ, ఈస్ మై బావా. ఐ కాంట్ ఏబుల్ టు స్కోల్ దెమ్. అంతే. సరే ఇప్పుడైతే ఎక్కేసాం అనుకో. ఏం ట్రైన్ రా ఇది? వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వచ్చేటప్పుడు వచ్చినాం కార్తిక్ కృష్ణ. రైట్, ఓకే. సీ యూ ఇన్ హైదరాబాద్. See you in కాచిగూడ. రైట్, చలో బాయ్. చిన్న మిడ్ నైట్ క్రేవింగ్స్ అనుకో. టైం 10 అవుతుంది. సారీ మిడ్ నైట్ కాదు, టైం 10 అవుతుంది. నో డిన్నర్ ఈరోజు. మనకి డిన్నర్ ఇదే ఇక. ఆఫ్టర్ 3 days ఇది ఫ్రెష్ ఫుడ్ ఎందుకు అవుతుందా? ఫుల్ ఆఫ్ షుగర్ రా ఇది. ఏదో ఒకటి రా, హెల్దీ తింటున్నాం కదా. ఇది లాస్ట్. ఏది లాస్ట్? మన మార్నింగ్ ఈ మీల్ లాస్ట్. మార్నింగ్ టిఫిన్ అయిపోతుంది మన. బాయ్స్ వస్తే మొత్తం బ్రెక్ చేసేసి పడుకోండి. ఈడ 2-3 సెట్ అవుతుంది. అడ్జస్ట్ చేయాలి. పోతాం తీసుకొని దమ్మం చేస్తున్నారు. సో గ్యాస్ టైం వచ్చేసి 3:28 అవుతుంది. మనకైతే నిద్ర వస్తలేదు. మన బాయ్స్ మాత్రం ఫుల్ వండుకున్నారు. వాళ్ళు ఏమే నిద్ర వచ్చి వండుకున్నారు. ఇప్పటివరకు మజాకాడి వండుకున్నారు. సో చూద్దాం ఒకసారి మన బాయ్స్ని. నితీష్, జేపీ పర్వత్, వీళ్ళిద్దరు దినేష్లు వండుకున్నారు.
ఇక మనది ఫైనలీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనం కాచిగూడకి అయితే వచ్చేసినాం. ఇక మన బాయ్స్ అందరు అక్కడ లడ్డునైతే ఇక సెట్ చేసేసుకుంటారు, అంచుకుంటారు. అండ్ ఫైనలీ బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. అండ్ బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.